అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం ఏపీ డిఎస్సికి సంబంధించి ఫోర్త్ క్లాస్ తెలుగు నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూస్తున్నామండి. ఆల్రెడీ ఫోర్త్ క్లాస్ సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది తెలుగుకి సంబంధించి. ఇది సెకండ్ వీడియో అనమాట. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియోను కూడా చూసి తర్వాత ఈ వీడియో చూస్తారని కోరుకుంటున్నాను. అలాగే థర్డ్ క్లాస్కి సంబంధించి కూడా 2 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది తెలుగుకి. సో అవి కూడా చూడండి. ఈ వీడియో యొక్క లింక్స్ అన్ని కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అక్కడి నుంచి మీరు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వారిలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెంలో జన్మించిన వారు. చంద్రపాలెంలో జన్మించిన వారు. ఆప్షన్స్: గురజాడ అప్పారావు, వెంజమూరి శివరామారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, వెంజమూరి శివరామారావు. క్వశ్చన్ నెంబర్ 2. క్రింది వారిలో కళాప్రపూర్ణ బిరుదు కలిగిన వారు. కళాప్రపూర్ణ బిరుదు కలిగిన వారు. ఆప్షన్స్: వెంజమూరి శివరామారావు, గురజాడ అప్పారావు, జంధ్యాల పాపయ్య శాస్త్రి, అడవి బాపిరాజు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, వెంజమూరి శివరామారావు. క్వశ్చన్ నెంబర్ 3. క్రింది వాటిలో మహాభారతం నుంచి తీసుకున్న పాఠం. మహాభారతం నుంచి తీసుకున్న పాఠం. ఆప్షన్స్: సత్యమహిమ, ఉపాయం, పరివర్తన, నకిలీ కన్ను. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఉపాయం. క్వశ్చన్ నెంబర్ 4. ఓ చెలివిన ఆ ముద్దిన చెలివిన ముద్దిన మక్కలే. ఈ పంక్తులు ఏ గేయానికి సంబంధించినవి? ఆప్షన్స్: కన్నడ గేయం, గొబ్బిళ్ళ పాట, వీరగంధం, ఏరువాక పాట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కన్నడ గేయం. క్వశ్చన్ నెంబర్ 5. క్రింది వాటిలో ఎన్సిఈఆర్టీ పాఠ్యపుస్తకం నుండి తీసుకోబడిన పాఠం. ఆప్షన్స్: ఏ కాలుది నేరం, అత్యాస, కన్నడ గేయం, రాజు కథ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, కన్నడ గేయం. క్వశ్చన్ నెంబర్ 6. రంజాన్ పండుగకు గల ఇంకొక పేరు. రంజాన్ పండుగకు గల ఇంకొక పేరు. ఆప్షన్స్: ఈద్, ఈద్గావ్, ఇఫ్తార్, జకాత్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఈద్. క్వశ్చన్ నెంబర్ 7. రంజాన్ నెలలో సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేస్తారు. దీనిని ఇలా అంటారు. ఆప్షన్స్: ఇఫ్తార్, సహరీ, జకాత్, ఈద్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సహరీ. క్వశ్చన్ నెంబర్ 8. మన్ను తిన్న పాములాగా అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. ఆప్షన్స్: మరణించడం, అగౌరవం, కదలక మెదలక, వృధా అయిన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3,
కదలక మెదలక. క్వశ్చన్ నెంబర్ 9. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. ఈ వాక్యం ఏ కాలానికి చెందినది? ఆప్షన్స్: భవిష్యత్, భూత, వర్తమాన, హేత్వర్ధక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, వర్తమాన. క్వశ్చన్ నెంబర్ 10. త్రిపురనేని రామస్వామి గారు రచించిన పురాణం. త్రిపురనేని రామస్వామి గారు రచించిన పురాణం. ఆప్షన్స్: సీత పురాణం, సూత పురాణం, గరుడ పురాణం, విష్ణు పురాణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సూత పురాణం. క్వశ్చన్ నెంబర్ 11. క్రింది వాటిలో త్రిపురనేని రామస్వామి చౌదరి గారి బిరుదు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారి బిరుదు. ఆప్షన్స్: కళా ప్రపూర్ణ, కవి కోకిల, కవి దిగ్గజ, కవి రాజు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, కవి రాజు. క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్రింది ఇవ్వబడిన పాఠాలలో చెన్నయసూరి రచించిన నీతి చంద్రికలో నుంచి తీసుకోబడినది. ఆప్షన్స్: పేను నల్లి, కవి రాజు, సత్యమహిమ, అత్యాస. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పేను నల్లి. క్వశ్చన్ నెంబర్ 13. మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రచించిన బారిస్టర్ పార్వతీశం ఎటువంటి నవల? ఆప్షన్స్: జాతీయ, పురాణ, ఇతిహాస, హాస్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, హాస్య. క్వశ్చన్ నెంబర్ 14. వేమూరి పార్వతీశం గారి జన్మస్థలం. ఆప్షన్స్: నిడదవోలు, భీమవరం, నరసాపురం, మొగలితుర్రు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, మొగలితుర్రు. క్వశ్చన్ నెంబర్ 15. బారిస్టర్ పార్వతీశం పాఠ్యభాగం ఏ కథనంలో సాగుతుంది? ఆప్షన్స్: ఉత్తమ పురుష, ప్రథమ పురుష, మధ్యమ పురుష, అన్యపురుష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఉత్తమ పురుష. క్వశ్చన్ నెంబర్ 16. కేకి అనే పదానికి అర్థం. కేకి అనే పదానికి అర్థం. ఆప్షన్స్: కాకి, కోయిల, పావురం, నెమలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, నెమలి. క్వశ్చన్ నెంబర్ 17. ఒక సంవత్సరానికి ఎన్ని కార్తెలు ఉంటాయి? ఆప్షన్స్: 20, 26, 27, 23. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 27. క్వశ్చన్ నెంబర్ 18. తెలుగు పూలు శతకకర్త. తెలుగు పూలు శతకకర్త. ఆప్షన్స్: నార్ల చిరంజీవి, నార్ల వెంకటేశ్వరరావు,
జంధ్యాల పాపయ్య శాస్త్రి, పట్టాభి రామకవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నార్ల వెంకటేశ్వరరావు. క్వశ్చన్ నెంబర్ 19. క్రింది వానిలో పశువుల పండుగగా పిలువబడేది. క్రింది వానిలో పశువుల పండుగగా పిలువబడేది. ఆప్షన్స్ ఏరువాక, భోగి, కనుమ, సంక్రాంతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కనుమ. క్వశ్చన్ నెంబర్ 20. నువ్వు నాకు ప్రాణంతో సమానం అని ఎవరు ఎవరితో అన్నారు. ఆప్షన్స్ నల్లి పేనుతో, పేను నల్లితో, కందిరీగ ఏనుగుతో, ఏనుగు కందిరీగతో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పేను నల్లితో. క్వశ్చన్ నెంబర్ 21. పార్వతీశం టైలర్ హై స్కూల్లో 5వ ఫారం వరకు చదువుకున్నాడు. ఈ వాక్యంలో 5వ ఫారం అంటే ఎన్నవ తరగతి. ఆప్షన్స్ 9వ, 8వ, 11వ, 10వ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 10వ. 5వ ఫారం అంటే 10వ తరగతి. క్వశ్చన్ నెంబర్ 22. ఒక్కొక్క తెలుగు నక్షత్రానికి ఎన్ని పాదాలు. ఒక్కొక్క తెలుగు నక్షత్రానికి ఎన్ని పాదాలు. ఆప్షన్స్ 4, 8, 9, 2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 4. ఒక్కొక్క తెలుగు నక్షత్రానికి 4 పాదాలు. క్వశ్చన్ నెంబర్ 23. అత్యాస పాఠ్యభాగానికి మూలం. అత్యాస పాఠ్యభాగానికి మూలం. ఆప్షన్స్ గుజ్జన గూళ్ళు, ఎన్సిఈటి పాఠ్యపుస్తకం, మల్లెమాల, పంచతంత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పంచతంత్రం. క్వశ్చన్ నెంబర్ 24. క్రింది వానిలో గుర్రం జాషువా రచన కానిది. ఆప్షన్స్ పిరదౌసి, క్రీస్తు చరిత్రం, క్రీస్తు వార్త, నా కథ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 క్రీస్తు వార్త. ఇది గుర్రం జాషువా రచన కాదన్నమాట. క్వశ్చన్ నెంబర్ 25. క్రింది వానిలో జాషువా బిరుదు కానిది. క్రింది వానిలో జాషువా బిరుదు కానిది. ఆప్షన్స్ కవి కోకిల, కవిత విశారద, కళా ప్రపూర్ణ, కవిత ఓతంస. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కవిత ఓతంస. ఇది గుర్రం జాషువా గారి బిరుదు కాదు. క్వశ్చన్ నెంబర్ 26. గుర్రం జాషువా గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆప్షన్స్ క్రీస్తు చరిత్ర, క్రీస్తు కథ, నా కథ, గబ్బిలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 క్రీస్తు చరిత్ర. క్వశ్చన్ నెంబర్
27 షానామా అనే గ్రంథమును రచించినది? షానామా అనే గ్రంథమును రచించినది? ఆప్షన్స్ జాసువా, ఫిరదౌసి, గురజాడ, అమీర్ ఖుస్రూ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఫిరదౌసి. క్వశ్చన్ నెంబర్ 28 బిరుదురాజు రామరాజు గారు ఈ జిల్లాలో జన్మించారు? ఆప్షన్స్ వరంగల్, ఆదిలాబాద్, పశ్చిమ గోదావరి, నల్గొండ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వరంగల్. బిరుదురాజు రామరాజు గారు వరంగల్ జిల్లాలో జన్మించారు. క్వశ్చన్ నెంబర్ 29 బిరుదురాజు రామరాజు గారి రచన? ఆప్షన్స్ స్వప్న కథ, గ్రామీణ రామాయణం, జానపద రామాయణం, సీతారామాయణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జానపద రామాయణం. క్వశ్చన్ నెంబర్ 30 క్రింది వారిలో కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు ఎవరు? ఆప్షన్స్ బసవరాజు అప్పారావు, అడవి బాపిరాజు, గుర్రం జాసువా, పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అడవి బాపిరాజు. అడవి బాపిరాజు గారు కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే, మీకు టోటల్గా ఎన్ని బిట్స్ ఆన్సర్ చేయగలిగారో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.